శాంతినగర్ గ్రామంలో రాఘవ్ అనే పేద రైతుండేవాడు. అతడు తన భార్య సీతతో కలిసి జీవిస్తుండేవాడు. రాఘవ్ దగ్గర కొద్దిపాటి భూమి ఉండేది. దానిపై పంటలు పండించి తను భార్యా జీవనం సాగించేవాడు. రాఘవ్ చాలా నిజాయితీగల కష్టపడి పనిచేసే వ్యక్తి. ఇతరులకు సహాయం చేయడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. రాఘవ్ లాగానే ఈ గ్రామంలో చాలామంది రైతులు పంటల ద్వారానే తమ బ్రతుకు సాగించేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో పెద్ద కరువు పడింది. రాఘవు పంటలు కూడా ఎండిపోయాయి. రాఘవు సీత దగ్గర తినడానికి ఏమీ మిగలేదు. అయ్యో, ఈ నెల మనం ఏమి చేస్తాము? మన పంటలు అంతా నాశనమైపోయాయి. ఓహో సీత, ఏడవకు. మనకు మాత్రమే కాదు, ఊరంతా అందరి పొలాల్లో కరువే. ఊరి వారందరూ ఇలాగే బాధపడుతున్నారు. ఓయ్, మీరు నా మాటలు వినడం లేదు. మన దగ్గర 2 రోజుల తిండి మాత్రమే మిగిలింది. అది అయిపోతే తర్వాత మనం ఏమి చేస్తాం? సీత, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కానీ ఒక విధంగా చూస్తే నీ మాటలు నిజమే. పంచాయతీ నాయకుడు నారాయణరావు గారిని సహాయం అడగాలి. నేను ఇప్పుడు వెళ్తున్నాను. రాఘవు పంచాయతీ నాయకుడు నారాయణరావు దగ్గరకు వెళ్ళాడు. గ్రామంలోని ఇతర రైతులు కూడా బాధపడుతున్నారు. కొంతమంది సంపన్నులు లేదా వ్యాపారస్తులు మాత్రమే సమస్య లేకుండా ఉన్నారు. రాఘవ్ సహాయం కోసం నారాయణరావు దగ్గరకు వెళ్ళినప్పుడు అతనిలాగే మరికొందరు రైతులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. నారాయణరావు గారు, ఊర్లో కరువు కాబట్టి మా పంటలన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు 2-3 రోజులు తిండి మాత్రమే మా దగ్గర ఉంది. మేమేమి చేయాలో తోచడం లేదు. ఓయ్ రాఘవ్, మీ పంటలు పాడయ్యాయని నాకు తెలుసు. కానీ నేను ఒకేసారి మీ అందరికీ ఎలా సహాయం చేయగలను? కంగారు పడకండి, కొంత సమయం ఇవ్వండి. నేను పక్కా ఊరు పంచాయతీ నాయకులతో మాట్లాడాను. వారి నుండి సహాయం వస్తుందంటే వెంటనే మీకు చెప్తాం. కానీ నారాయణరావు గారు, అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. మా లాంటి పేద రైతులకు ఆ వరకు ఏం చేయడం? చూడండి సోదరా, మీరు ఈ కష్ట సమయాన్ని ఎలాగో కొంతకాలం తాలిపోయే ప్రయత్నం చేయండి. నేను వీలైనంత త్వరగా ఏదైనా చూస్తాను. ఇతర రైతులలాగానే రాఘవ్ కూడా పంచాయతీ నాయకుడి ఇంటి నుండి నిరాశతో విచారంగా తన ఇంటివైపు తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్నప్పుడు సీత అడిగింది, అయ్యో, మీరు ఖాళీ చేతుల్లోనే వచ్చారు. పంచాయతీ నాయకుడి దగ్గరకు సహాయం అడ్డానికే వెళ్లారు కదా? అవును సీత, కానీ పంచాయతీ నాయకుడి దగ్గర నా లాంటి ఇంకా చాలా రైతులు వచ్చారు. వారు అందరికీ ఒకేసారి ఎలా సహాయం చేయగలరు? అందుకే నేను అక్కడి నుండి తిరిగి వచ్చేశాను. అయితే వారు పక్క ఊరు పంచాయతీ నాయకుడి నుండి కొంత సహాయం అడిగారని చెప్పారు. అప్పుడేనా? దానికి చాలా ఆలస్యం అవుతుంది. మన దగ్గర కేవలం కొద్దిగా ధాన్యం మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు మీ స్నేహితుడు రత్నాకర్ దగ్గరకు ఎందుకు వెళ్లరు? అతను పెద్ద వ్యాపారస్తుడు, మీకు సన్నిహిత మిత్రుడు కూడా. మనకు ఇప్పుడు సహాయం చేయకపోతే ఎప్పుడు చేస్తాడు? ఓహో సీత, నువ్వు చెప్పింది నిజమే. రత్నాకర్ తప్పక మనకు సహాయం చేస్తాడు. రత్నాకర్ కఠిన హృదయం కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తన లాభాన్ని మాత్రమే చూసుకునేవాడు. అతను గ్రామ బజారులో చౌకగా పండ్లు కొని ఖరీదుగా అమ్మేవాడు. మర్నాడు ఉదయమే రాఘవ మరియు సీత రత్నాకర్ ఇంటివైపు బయలుదేరారు. రాఘవ రత్నాకర్ ఇంటి దగ్గరకు చేరుకుని, రత్నాకర్ సోదరా, ఎక్కడున్నావు? కాస్త బయటకు రా సోదరా. ఓయ్ రత్నాకర్ సోదరా, ఓయ్ బయటకు రా సోదరా. అరేరే, ఎవరో పేద రైతు డబ్బు అడుక్కోవడానికి మళ్ళీ వచ్చాడు. ఉండు వస్తున్నాను. ఓయ్ రాఘవ్, నువ్విక్కడ ఏం పని చెప్పు. రత్నాకర్ సోదరా, ఊర్లో కరువు కాబట్టి మా పంటలు నాశనమయ్యాయని నీకు తెలుసు కదా. అయితే నేనేమి చేయగలను? నేను వెళ్ళి మీ పంటలు బాగు చేస్తానా? మీరు పంచాయతీ నాయకుడి దగ్గరకు ఎందుకు వెళ్ళరు? ఓయ్ రత్నాకర్ సోదరా, నేను పంచాయతీ నాయకుడి దగ్గరకు వెళ్ళాను. వారు కొంత రోజులు వేచి ఉమ్మని చెప్పారు. నువ్వు మాకు కొంత డబ్బు అప్పు ఇస్తే మాకు చాలా సహాయం అవుతుంది. ఆహాహా, నాకు ఇదంతా ముందే తెలుసు. చివరికి నువ్వు లాంటి పేద రైతులు డబ్బు కోసమే వస్తారు. చూడు, నా దగ్గర డబ్బు లేదు. హౌదా, వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళు. రత్నాకర్ సోదరా, నీవు నాతో ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు నా సన్నిహిత మిత్రువి కదా. రాఘవ్ రత్నాకర్ మీద పెట్టుకున్న ఆశలన్నీ నీళ్లు కారాయి. అతను చాలా నిరుత్సాహపడ్డాడు. అతడు అతని భార్య సీత ఇంటికి తిరిగి వచ్చారు. రత్నాకర్ ప్రవర్తన చూసి రాఘవ్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు సీత విచారంగా ఉన్న రాఘవ్ను చూసి అన్నది, ఓయ్, మీరెందుకు దుఃఖిస్తున్నారు? మన దగ్గర ఇంకో రోజు తిండి మిగిలి ఉంది. మీరే చెప్పారు కదా ఏదో మంచిది తప్పక జరుగుతుందని. సీత, రత్నాకర్ ప్రవర్తన మీద
నాకు చాలా కోపం వస్తుంది. అతని నుండి ఇలాంటి అనుకున్నది ఊహించలేదు. అవును, అది నిజమే. కానీ మీరు ఆలోచించకండి. మరునాడు ఉదయం రాఘవ ఇంట్లో ఒక్క కణం కూడా ధాన్యం మిగలేదు. అప్పుడు సీతకు ఒక్క ఆలోచన వచ్చింది. ఓయ్, నేను ఏమనుకుంటున్నానో తెలుసా? మనం అడవికి వెళ్ళాలి. అక్కడ మనకు తినడానికి కొన్ని పండ్లు కనిపిస్తాయి. ఓహో సీత, ఇది చాలా మంచి ఆలోచన. సరే, నేను ఇప్పుడే వెళ్తున్నాను. సీత అవిని రాఘవ పండ్లు వెతకరాకి అడవికి బయలుదేరాడు. అడవిలోకి వెళ్లిన రాఘవు అప్పుడు కూడా ఏ పండు లేకపోవడం చూశాడు. గ్రామస్తులు ముందుగానే అన్నీ కోసుకుపోయారు. నిరుత్సాహపడిన రాఘవు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అతను అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి కొన్ని పండ్లు ఉన్న ఒక చెట్టు కనిపించింది. ఓ, కనీసం ఇక్కడ పండ్లు దొరికాయి. ఈ రోజు కూడా కడుపు నిండా నిద్రపోవలసి వస్తుంది. ఇప్పుడే వేగంగా వీటిని కోసుకుందాం. రాఘవు ఆ పండ్లన్నీ కోసుకున్నాడు. అతను ఇంటికి వెళ్లడానికి తిరిగినప్పుడు అతని ముందు ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు రాఘవ్ను చూసి అన్నాడు, బాబు, నేను నిన్ను చాలాసేపుగా చూస్తున్నాను. నువ్వు మొత్తం అడవిలో ఏదో వెతుక్కుంటూ తిరిగావు. అవును బాబా, ఏంటంటే మా ఊర్లో పెద్ద కరువు పడింది. మా దగ్గర తినడానికి ఏమీ లేదు. అందుకే నేను ఇక్కడ కొన్ని పండ్లు లేదా కూరగాయలు వేసుకున్నాం. అలాగా, నేను నిన్ను చూశాను. నువ్వు చాలా కష్టపడేవాడివి, దయాగుణం కలవాడివి. నీ శ్రమకు బహుమతిగా మీ ధాన్య సమస్యను పరిష్కరించే ఏదో ఇస్తాను. సాధువు రాఘవుకు ఒక రహస్య విత్తనమిచ్చాడు మరియు దాన్ని ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టమని చెప్పాడు. అది ఒక రోజులో అద్భుతం చేస్తుందని చెప్పి ఆ సాధువు అదృశ్యమయ్యాడు. రాఘవు కొన్ని పండ్లతో పాటు ఆ మాయా విత్తనాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. అతను సాధువు చెప్పినట్లే చేసి సీతకు అంతా వివరించాడు. కొన్ని గంటల తర్వాత మరుసటి ఉదయం రాఘవ మరియు సీత ఆశ్చర్యపోయారు. అరేరే, చూడు, ఆ విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. దానిపై ఎన్నో పండ్లున్నాయి. ఓహో సీత, నేను చెప్పలేదా? ఆ బాబా ఒక మాయా విత్తనం ఇచ్చారు. ఇది దాని ఫలితం. ఇప్పుడు తిండికి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడు ఎన్ని పళ్ళు. అవును, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ పండ్లలో కొన్నింటిని బజారులో అమ్ముతున్నాను. అలా అయితే మనలాంటి పేద రైతులకు కూడా ఎంతో సహాయం అవుతుంది. సీత ఆలోచనను మెచ్చుకున్న రాఘవు ఆ అద్భుత చెట్టు నుండి రోజూ కొన్ని పండ్లు కోసి బజారుకు తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టాడు. రాఘవు తన పండ్లను చాలా తక్కువ ధరకు అమ్మేవాడు. డబ్బులు లేనివారికి ఉచితంగా ఇచ్చేవాడు కాబట్టి ఊరివారందరూ అతని పండ్లు కొనడం మొదలుపెట్టారు. క్రమంగా రాఘవు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇంట్లో ధాన్యం కూడా ఉండేది. కాని రాఘవు సంతోషాన్ని చూసి రత్నాకర్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. అరెరే, ఈ రాఘవ్ రోజు ఇన్ని పండ్లు ఎక్కడి నుండి తెస్తున్నాడు? ఇదంతా నా వ్యాపారాన్ని చెడగొడుతోంది. ఇతనికి ఒక పాఠం నేర్పించాలి. ఒకరోజు రాఘవు పండ్లు అమ్మి ఇంటికి తిరిగి వెళ్తుండగా రత్నాకర్ అతన్ని వెంటాడాడు. వెంటాడుతూ రాఘవు ఇంటి వెనుక ఉన్న ఆ మాయా చెట్టును రత్నాకర్ చూశాడు. రత్నాకర్ వెంటనే ఇంటికి పరుగెత్తాడు. అరేరే, ఇదేమిటి? రాఘవ్ ఇంటి వెనుక ఇలాంటి చెట్టు ఎలా ఉంది? ఇది ఏదో మాయా చెట్టు అన్నమాట. ఎన్నో పండ్లున్నాయి. ఇలా చేస్తాను. రాఘవ్ అతని భార్య నిద్రపోతున్నప్పుడు రాత్రి నేను వెళ్ళి చెట్టు మీద ఉన్న పండ్లన్నీ కోసేస్తాను. హౌదు, అప్పుడు చూద్దాం రాఘవ్ తక్కువ ధరకు పండ్లు ఎలా అమ్ముతాడు. రత్నాకర్ అలాగే చేశాడు. రాత్రి అతను రాఘవింటి వెనక్కి వెళ్లి ఆ మాయా చెట్టు మీద ఉన్న పండ్లన్నీ కోసేశాడు మరియు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రత్నాకర్ బజారులో బాగా ముందుగానే వచ్చి రాఘవ్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అతను చూశాడు, రాఘవ్ తన బండిలో మళ్ళీ ఎన్నో పండ్లతో వచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. అరెరే, నేను ఆ చెట్టు మీద ఉన్న పండ్లన్నీ కోసేశాను కదా. అయినా ఈ రాఘవ్ ఇంకా పండ్లు ఎక్కడి నుండి తెస్తున్నాడు? ఈ చెట్టు పండ్లు అయిపోవన్నమాట. నేను వేరే ఏదో చేయాలి. రత్నాకర్కు ఇంకో ఉపాయం తోచింది. అతను రాఘవ్ ఇంటి వెనక్కి వెళ్లి ఆ మాయా చెట్టును నరికేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తే రాఘవ్ ఇక ఎప్పుడూ పండుల మమ్మలేకపోతాడని అతను భావించాడు. కాని రత్నాకర్ ఆ చెట్టును నరికిన సమయంలో ఆ చెట్టు అతని మీద పడిపోయింది. రత్నాకర్ అప్పటికే కింద పడి మూర్ఛపోయాడు. ఉదయమయ్యేసరికి రాఘవ్కు ఈ సంగతి తెలిసింది. రాఘవ్ మరియు పంచాయతీ నాయకుడు నారాయణరావు రత్నాకర్ మూర్ఛ తేరాలని ఎదురుచూస్తున్నారు. రత్నాకర్ కళ్ళు తెరిచాడు. అరేరే, నారాయణరావు గారు, దయచేసి నన్ను ఈ చెట్టు కింద నుంచి త్వరగా బయటకు తీయండి. త్వరగా. ఇప్పుడు నిన్ను ఎవరు బయటకు తీయరు.
ఈ చెట్టును ఎందుకు నరికావు? నారాయణరావు గారు, నేను రాఘవ్ ఇన్ని పండ్లు అమ్మడం చూడలేకపోయాను. అతను వల్ల నా వ్యాపారం పూర్తిగా చెడిపోయింది. అందుకే నేను ఈ చెట్టును నరికేయాలనుకున్నాను. కానీ ఇది నా మీదే పడిపోయింది. దయచేసి నన్ను క్షమించండి నారాయణరావు గారు. మేం కాదు, నువ్వు ఈ రాఘవ్ను క్షమించమని అడుగుకో, లేకపోతే నీకు శిక్ష తప్పదు. నీ శిక్ష ఏమిటంటే ఈ చెట్టు కింద 2 రోజులు ఇలాగే పడి ఉండాలి. అరేరే కాదు నారాయణరావు గారు, దయచేసి నన్ను క్షమించండి. రత్నాకర్ దురదృష్టకర స్థితిని చూసి రాఘవ్కు జాలి వేసింది. రాఘవ్ రత్నాకర్ను క్షమించి అతన్ని ఆ చెట్టు కింద నుండి బయటకు లాగాడు. ఇప్పుడు రాఘవ్ దగ్గర ఆ మాయా చెట్టు లేకుండా పోయింది కాబట్టి అతను మళ్లీ బజారుకు పండ్లు తీసుకెళ్లేకపోయాడు. దీనితో రాఘవ్ మరియు సీత మళ్లీ విచారంగా మారారు. కాని మరుసటి రోజు రాఘవ్ ఇంటి వెనుక మళ్లీ ఆ మాయా చెట్టు కనిపించింది. రాఘవ్ మరియు సీత మళ్లీ సంతోషించారు. రాఘవ్ మళ్లీ బజారుకు వెళ్లి పేదలకు తక్కువ ధరకు పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు.